ఏంది? మదర్స్ డేనా? మా అమ్మలకు పొద్దున్న లేస్తే ఒక దిక్కు పాలొస్తాయి, ఒక దిక్కు మంచినీళ్ళొస్తాయి, ఒక దిక్కు చాయ్ పెట్టాలి, ఒక దిక్కు మిమ్మల్ని కాలేజ్‌కి లేట్ అవుతుంది, స్కూల్స్‌కి లేట్ అవుతుంది అని లేపుతూ ఉండాలి. ఎవరికి నచ్చిన టిఫిన్‌లు వాళ్ళకి జేయాలి. బాక్సులు కట్టాలి. మళ్ళా ఆ బాక్సులు బ్యాగ్‌లో పెట్టుకోమని మీ ఎంట పడాలి. ఓ పక్క మాకు ఆఫీస్‌కి లేట్ అయితుంటది. ఇంత టెన్షన్ మేము పడుతుంటే కొద్దిగా హెల్ప్ చేయండిరా అంటే, నా కొడుకేమంటాడు, చల్ మమ్మీ నాకు లేట్ అయితుంది కాలేజ్‌కి అని నేనిప్పించిన బండి మీదనే బుర్రుమని పోతాడు. ఆడ రోడ్డు మీద దోస్తుగాని కోసం మాత్రం గంట వెయిట్ చేస్తాడు. సాయంత్రం వచ్చినంకనన్నా, అరే! కొద్దిగా కూరగాయలు తెచ్చుకునేదుంది. ఈ బజార్ దాకా పోయొద్దాం రారా అంటే, లేలే మమ్మీ మస్తు టయర్డ్ అయినా, కొద్దిగా రెస్ట్ తీసుకోవాలి. మళ్ళా చదువుకునేదుంది అంటాడు. అదే గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసి, లిప్‌స్టిక్ అయిపోయిందిరా అంటే, వస్తున్నా బేబీ అని ఉరుకుతాడు. ఇక నా బిడ్డ ఒక అరగంట ముందు లేచి నాకు కొద్దిగా హెల్ప్ చేయొచ్చు కదా అన్నాననుకో, అరే రాత్రంతా నాకే ప్రాజెక్ట్ వర్క్ చేసుకొని నిద్ర లేదు అంటది, లేటుగా లేస్తుంది. అదే మేకప్కి మాత్రం అద్దం ముందట గంట కూర్చుంటుంది. ఏమన్నా గట్టిగా అన్నాననుకో, ఏ పోవే రేపు జీవితాంతం మా అత్తగారింట్లో పనులు చేసుకోవాల్సిందే కదా, నువ్వు ఇక్కడ కూడా పని చేపిస్తావా అంటది. అసలు అమ్మకు ఎంత పని ఉంది, ఆమె హెల్త్ సహకరిస్తుందా లేదా, ఆమె మూడ్స్ ఎట్లున్నాయి, ఆమె హ్యాపీగా ఉందా లేదా అని 364.23 రోజులు కూడా ఆలోచించరు. మదర్స్ డే రోజు ఒక గంట మాత్రం హ్యాపీ మదర్స్ డే పార్టీ, ఆ, బిర్యానీ, కేకు, కూల్ డ్రింకులు, మళ్ళీ అవి నా పైసలతోటే. చల్, ఈ అమ్మల దినం మాకేమొద్దు, మీరు రోజు పెట్టే దినం చాలు మాకు. ప్రతిరోజు మీ పని మీరు చేసుకుంటే చాలు, మా మీద డిపెండ్ కాకుండా. మాకు ఇంటి పనుల్లో కొంచెం హెల్ప్ చేస్తే చాలు. ప్రతిరోజు హ్యాపీ హ్యాపీ మదర్స్ డే.